తరువాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ దర్శకత్వం, కళానిధి మారన్ నేతృత్వంలో నిర్మిస్తున్న రాకా సినిమా బడ్జెట్, అల్లు అర్జున్, దీపికా పదుకునే రెమ్యూనరేషన్ వివరాలను ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక డీస్ వెల్లడించింది. సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. రాకా సినిమాలో విభిన్నమైన పాత్రల్లో అల్లు అర్జున్ కనివిందు చేయనున్నారు. పోలీస్ పాత్రతో పాటు రాక్షసుడిగా తెర మీద కనిపించనున్నారు. ఈ పాత్రల కోసం అల్లు అర్జున్ 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు కూడేకూస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న దీపికా పదుకునే 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కంటే సుమారు 7 రెట్లు తక్కువ తీసుకుంటున్నట్లు దక్కన్ క్రానికల్ పత్రిక కీలక కథనాన్ని ప్రచురించింది. రాకా సినిమాలో ప్రత్యేక పాత్రలో రష్మిక నటించనున్నారు. ఇందుకు గాను నిర్మాతలు 5 కోట్ల రూపాయలను నేషనల్ క్రష్ కు అందించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలో ముంబై స్టూడియోలో మరో షెడ్యూల్ చిత్రీకరణకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 2026 చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు అట్లీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా స్టార్డమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ జవాన్ తో బాలీవుడ్ లో సత్తా చూపించిన దర్శకుడు దీపికా పదుకునే నటనతో సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాకాకు సంబంధించి ఈ చిన్న గాసిప్ వస్తే చాలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగలా ఉంది.